హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన తెలంగాణ జానపద నృత్యాలకు సంబంధించి తెలంగాణ ఉద్యమం పేపర్లో ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు అనేది అడుగుతున్నాడు. ఏ ఎగ్జామ్ పేపర్ అయినా తీసుకోండి, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ పేపర్ కానీ, గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, ఏ పేపర్ తీసుకున్నా ఈ తెలంగాణ జానపద నృత్యాల నుంచి క్వశ్చన్స్ అనేది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడు. సో ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించిన మన తెలంగాణలో ఉన్న జానపద నృత్యాలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్క దాని గురించి, ప్రతి ఒక్క నృత్యానికి సంబంధించి వాటికి సంబంధించి ట్రిక్స్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా అర్థం విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుంది. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ఇందులో ప్రతి ఒక్క టాపిక్ సంబంధించి 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మరి ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించి వీడియోస్ అనేది సెగ్రిగేట్ చేసి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన వారంటే కోర్స్ తీసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. మన యాప్ యొక్క ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఉమ్మడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఈ కోర్సెస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? నచ్చిన ఉంటే కోర్స్ తీసుకోండి. ఓకేనండి, ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వస్తాయి. ఈ తెలంగాణ జానపద నృత్యాలకు సంబంధించి ప్రతి ఒక్కటి మీకు నృత్యానికి సంబంధించి చెప్తాను, వాటి యొక్క స్పెషాలిటీ చెప్తాను, వాటికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ నృత్యం సంబంధించి ఏ జిల్లాలో చేస్తారనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ మొదటగా గోండు తెగలకు సంబంధించిన ముఖ్యమైన నృత్యాలు చూద్దాం. గుస్సాడి నృత్యం. మొదటి నృత్యం వచ్చేసి గుస్సాడి నృత్యం. ఈ నృత్యానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో చేస్తారు. గోండు తెగకు చెందిన వారు చేస్తారు. గుస్సాడి నృత్యం సంబంధించి గోండు తెగకు చెందిన పురుషులు ప్రదర్శిస్తారు. ఇక్కడ ఇమేజ్ చూడండి. ఈ గుస్సాడి నృత్యం సంబంధించి ఈ ప్రదర్శన రూపం అనేది ఇది ఏ సమయంలో చేస్తారంటే, ఈ నృత్యం సంబంధించి ఎక్కువ మనకి ఎలా అడుగుతారంటే ఇది ఏ తెగవారు చేస్తారని అంటారు, ఏ జిల్లాలో ముఖ్యమైనదని అడుగుతారు. లేదు అంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ఏ సమయంలో ప్రదర్శిస్తారని చెప్పేసి అడుగుతారు. ఈ గుస్సాడి నృత్యం సంబంధించి నాగోబా జాతర సమయంలో ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఎవరు చేస్తారు? గోండు తెగకు చెందిన పురుషులు అనేది ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఇవి రెండు అయిపోయిన తర్వాత మీకు వీటి రెండింటికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ గోండు తెగలకు సంబంధించిన ఇంకొక నృత్యం సంబంధించి తెంసా నృత్యం. తెంసా నృత్యం, గుస్సాడి తెంసా. ఓకే, ఇది కూడా ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్ గోండు తెగకు చెందిన పురుషులు ప్రదర్శిస్తారు. ఇక్కడ గోండు తెగ, ఇక్కడ రాజ్ గోండు తెగ. గుస్సాడి నృత్యం సంబంధించి గోండు తెగకు చెందిన పురుషులు ప్రదర్శిస్తారు. మరి తెంసా నృత్యానికి సంబంధించి రాజ్ గోండు తెగకు చెందిన పురుషులు మరియు మహిళలు ఈ ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది. ఈ నృత్యం సంబంధించి తెంసా నృత్యం సంబంధించి మరి ఎప్పుడు చేస్తారు? పండుగలు మరియు పెళ్లిళ్ళ సమయాల్లో ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. మరి రెండు నృత్యాలకు సంబంధించి ఎవరు ప్రదర్శిస్తారని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. గుస్సాడి అనగానే గోండు తెగ గుర్తు రావాలి, తెంసా అనగానే రాజ్ గోండు తెగ గుర్తు రావాలి. ఇప్పుడు వీటి రెండిట్లలో కామన్గా చూస్తే మనకు గుస్సా సా అని వచ్చిందా, గుస్సాడి సా అని వచ్చింది. నెక్స్ట్ తెంసాలో కూడా సా అని వచ్చిందా, తెంసా. సో సా అని వస్తే రెండిట్లలో సా అని వస్తుంది, గుస్సా తెంసా. సో ఇలా సా అని వస్తే గుస్సాలో సా ఉంది, తెంసాలో సా ఉంది. సా అని ఇలా వస్తే ఆదిలాబాద్ జిల్లా గోండు తెగకు చెందిన వారు ఈ నృత్యాలను ప్రదర్శించడం జరుగుతుంది. గుస్సా తెంసా. ఓకేనా? ఈ రెండు నృత్యాలను గోండు తెగకు చెందిన వారు, ఆదిలాబాద్ జిల్లా గోండు తెగకు చెందిన పురుషులు అనేది ప్రదర్శించడం జరుగుతుంది. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఎగ్జామ్లో ఏది అడుగుతారంటే ఏ నృత్యానికి సంబంధించిన కానీ ఎవరు ప్రదర్శిస్తారని చెప్పేసి ఫస్ట్ ప్రియారిటీలో చూసుకోవాలి. ఏ తెగకు చెందిన వారు ప్రదర్శిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏ జిల్లాలో ఉంది, ఏ జిల్లాలో ఫేమస్ అని చెప్పేసి అడుగుతారు. ఓకేనా? లేదంటే ఇది ఎప్పుడు ప్రదర్శిస్తారు అని చెప్పేసి అంటారు, ఎక్కడ ప్రదర్శిస్తారు అని చెప్పేసి. ఈ పాయింట్లు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ నృత్యం వచ్చేసి గురువయ్య నృత్యం. గురువయ్య నృత్యం కురుమలలో, కురుమ వంశానికి ఇంతకుముందు గోండు వంశం గుస్సాడి తెంసా. ఇక్కడ కురుమలలోని వంశానికి ఒక్కరి చొప్పున గురువయ్యలుగా మారుతారు. ఇక్కడ ఇమేజ్లో చూడండి, ప్రతి ఒక్క నృత్యానికి సంబంధించి మీకు ఈజీగా గుర్తుండే విధంగా ఇమేజ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇమేజ్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఇమేజ్ గుర్తున్నా కూడా మీకు ప్రతి ఒక్కటి గుర్తుంటుంది. గురువయ్యలుగా మారుతారు. నెక్స్ట్
కొమరవెల్లి మల్లన్న ఉత్సవాల సందర్భంగా మరి ఎప్పుడు ప్రదర్శిస్తాడు నృత్యాన్ని, గురువయ్య నృత్యాన్ని? కొమరవెల్లి మల్లన్న ఉత్సవాల సందర్భంగా ఈ గురువయ్యలందరూ ఆటపాటలను ఆడుతూ నిర్వహిస్తారు ఈ నృత్యాన్ని, గురువయ్య నృత్యం. ఓకేనా, కొమరవెల్లి మల్లన్న జాతర సమయంలో. నెక్స్ట్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? కురుమ వంశానికి చెందిన వారు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారని చెప్పేసి చెప్పాను. గురువయ్య, కురుమ. ఇక చూడండి, గురు, గురు, కురు, గురు, కురు. ఓకేనా, సిమిలర్ వర్డ్స్. గురువయ్యలో ఇక్కడ చూడండి గురు ఉంది, గురువయ్యలో గురు ఉంది. ఇక్కడ కురు, కురుమలో కురు ఉంది. గురు, కురు సిమిలర్ రైమింగ్ వర్డ్స్. సో గురు అంటే ఇక్కడ గురువయ్య నృత్యం సంబంధించి, కురు అంటే కురుమ వాళ్ళు, కురుమ వంశస్థులు ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. నెక్స్ట్, గురు, కురు, కొమరవెల్లి. కొమరవెల్లి, కొమరవెల్లి, కొమరవెల్లి మల్లన్న ఉత్సవాలలో ఈ గురువయ్యలో ఆటపాటలు ఆడుతూ ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. గురు, కురు, కొమరవెల్లి. ఇలా గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరు గుర్తుంటుంది. ఓకేనా, ఇది మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు గురువయ్య నృత్యానికి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి కోయ నృత్యం. ఫోర్త్ నృత్యం వచ్చేసి కోయ నృత్యం. ఇక్కడ ఇమేజ్లో చూడండి, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఆ ఉత్సవాలలో భాగంగా వీటిని ప్రదర్శించడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ కోయ నృత్యాన్ని ఎక్కడ? కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రాంతంలో ఉండే కోయ తెగవారు ప్రదర్శిస్తారు. పేరులోనే ఉంది కోయ నృత్యం అంటే కోయ తెగవారు ప్రదర్శిస్తారు. సో ఇక్కడ ఏ తెగవారు అని చెప్పేసి కన్ఫ్యూజన్ అనేది ఏం లేదు, కానీ ఏ జిల్లా వారు ఈ కోయవారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొత్తగూడెం, కొత్తగూడెం ములుగు జిల్లాలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన ప్రాంతంలో ఉండే కోయ తెగవారు ప్రదర్శిస్తారు. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ జాతర సమయంలో ములుగు ప్రాంతంలో ఈ కోయ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఓకేనా, ఇక్కడ మన డిస్టిక్ అనేది ఇంపార్టెంట్. కోయ తెగవారు, కొత్తగూడెం. ఇక్కడ కోయ, కొత్తగూడెం, కోయ, కొత్తగూడెం. సిమిలర్గా ఇక్కడ చూడండి, ఫస్ట్ కోతోడే స్టార్ట్ అవుతుంది కోయ, అదేవిధంగా కొత్తగూడెం కూడా కోతోడే స్టార్ట్ అవుతుంది. కోయ, కొత్తగూడెం. కొత్తగూడెంలోకి చెందిన షెడ్యూల్ తెగవారు ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. కోయ నృత్యానికి సంబంధించి. నెక్స్ట్, ఫిఫ్త్, సిద్ధి నృత్యం సంబంధించి. ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇమేజ్లో కత్తులతో ప్రదర్శన, డోలు, డప్పు ఉంది, ఇవన్నీ ఉంటాయి. సిద్ధీలు పూర్వీకులు, వీళ్ళ చరిత్ర వస్తే ఈ సిద్ధి నృత్యానికి సంబంధించి ఒక చరిత్ర ఉంటుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీరి పూర్వీకులు ఎక్కడి నుంచి వచ్చారంటే, సిద్ధీలు పూర్వీకులకు సంబంధించి వీరి పూర్వీకులు ఆఫ్రికాలోని అబిసీనియా నుండి హైదరాబాద్కి వలస వచ్చినవారు. సిద్ధీలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆఫ్రికాలో ఉన్న అబిసీనియా నుండి వారి పూర్వీకులు తిరిగి హైదరాబాద్కు వలస రావడం జరిగింది. ఓకేనా, సిద్ధిల పుట్టు పూర్వోత్తరాలు వీటికి సంబంధించి. నెక్స్ట్, హైదరాబాద్లోని సిద్ధీలు పండుగ మరియు వివాహ సమయాల్లో ఈ నృత్యాలు అనేవి చేస్తూ ఉంటారు. ఇలా ఇక్కడ ఇమేజ్లో చూడండి, హైదరాబాద్లో ఉన్న సిద్ధీలు పండుగ మరియు వివాహ సమయాలలో ఈ నృత్యాలు అనేది చేస్తూ ఉంటారు. ఓకేనా, మరి ఇక్కడ చూడండి ఇమేజ్లో కత్తి యుద్ధం సంబంధించి ఉంది ఇక్కడ. నెక్స్ట్, ఈ నృత్యాలు స్వదేశంలోని ఆటవిక సముదాయాల మధ్య జరిగే కత్తి యుద్ధాన్ని ప్రతిబింబిస్తాయి. కత్తి యుద్ధం ఉంటుంది. సిద్ధులు చేసే నృత్యం ఎలా ఉంటుంది? కత్తులతో చేసే యుద్ధ విన్యాసాలు ఉంటాయి. ఓకేనా, ఇక్కడ ఇంకేముంది ఇమేజ్లో? డప్పులు. ఓకేనా, ఇక్కడ కత్తులు ఉన్నాయి, డప్పులు ఉన్నాయి. ఇవి రెండు పాయింట్లు మనకి ఇంపార్టెంట్ పాయింట్లు. సిద్ధులకు సంబంధించి కత్తి యుద్ధాన్ని ప్రతిబింబిస్తాయి, ఒక పాయింట్ అయిపోయింది. నెక్స్ట్, డప్పులు కనిపిస్తున్నాయి కదా, ఈ నృత్యంలో డప్పును వాయిద్యంగా ఉపయోగిస్తారు. సో అందుకని ఇక్కడ ఇమేజ్ గుర్తున్నా కూడా మీకు ప్రతి ఒక్కటి ఈజీగా గుర్తుంటుంది. మరి ఇక్కడ సిద్ధి నృత్యానికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం అంటే, సింపుల్గా ఇక్కడ చూడండి, డీజే టిల్లులో ఇక్కడ మన సిద్ధుకు సంబంధించి, సిద్ధు జొన్నలగడకు సంబంధించి ఒక ఇమేజ్ చూడండి. ఈ డీజే టిల్లులో సిద్ధుకు సంబంధించి ఏం చేస్తుంటాడు సినిమాలో? డీజే ఎప్పుడు చేస్తాడు? వివాహ సమయాలలోనే చేస్తాడు కదా. ఇక్కడ వివాహ సమయాలలో, పండుగ సమయాలలో సిద్ధు ఇక్కడ డీజే పెట్టుకొని ఈ ఉత్సవాలు అనేది నిర్వహిస్తున్నాడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సిద్ధు అంటే ఇక్కడ సిద్ధి నృత్యానికి సంబంధించి చెప్తున్నాం. సిద్ధి అంటే సిద్ధు. ఓకేనా, జొన్నలగడ్డ సిద్ధు హీరో. ఎప్పుడు చేస్తారు ఈ డీజే అనేది? ఎప్పుడు పెడతారో? పండుగ లేదా వివాహ సమయాల్లో చేస్తారు. పండుగ మరియు వివాహ సమయాల్లో ఈ నృత్యాలు చేస్తుంటారు సిద్ధు. సో దీనికి డీకోడ్ చేసుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా, ఇక్కడ ఈ ఇమేజ్లో మన కత్తులు, డప్పు, వీటికి సంబంధించిన పాయింట్ అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఇలా మనం ఈజీగా లింక్ చేసుకుని గుర్తుపెట్టుకోవచ్చు సిద్ధి నృత్యానికి సంబంధించి. నెక్స్ట్ గరగ నృత్యం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ అనేది ఈ గరగ నృత్యానికి సంబంధించి ఎగ్జామ్లో అడగడం జరిగింది. మీకు కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. ఈ ప్రీవియస్ బిట్ ఏంటి అంటే, గరగ అంటే అర్థం ఏంటి అని చెప్పేసి అడగాడు. ఎగ్జామ్లో వచ్చిన బిట్ గరగ అంటే అర్థం ఏంటి? మట్టి కుండ అని అర్థం. నెక్స్ట్ బిట్ ఏమొచ్చిందంటే, బోనాల సందర్భంగా తెలంగాణలో గరగ నృత్యం కనిపిస్తుంది. గరగ నృత్యం అనేది తెలంగాణలో ఏ సమయంలో కనిపిస్తుంది అని చెప్పేసి కూడా
ప్రశ్న అనేది ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన బిట్. సో గరగ నృత్యం సంబంధించి ఎగ్జామ్లో రిపీటెడ్గా బిట్స్ అనేవి వస్తున్నాయి. చూడండి, బోనాల సందర్భంగా తెలంగాణలో ఎక్కువగా గరగ నృత్యం అనేది కనిపిస్తుంది. మరి గరగ అంటే ఏంటి అంటారు? కుండ. ఇక్కడ చూడండి, కుండ. గరగ అంటే కుండ, మట్టి కుండ అని అర్థం. మట్టి కుండ అని అర్థం. సో కుండను నెత్తి మీద ఉంచుకొని చేసే నృత్యాన్నే గరగ నృత్యం అంటారు. ఓకేనా? ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? బోనాల సందర్భంగా ఈ గరగ నృత్యాన్ని చేస్తారు అని చెప్పేసి ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు నిర్వహిస్తారు అంటే ఎగ్జామ్లో వచ్చే పాయింట్ అది. మరి గరగ అంటే బోనం అని గుర్తుండాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే గరం భోజనం ఎవరైనా అని గరం భోజనమే తింటారు. గరం భోజనం తింటారు ఎవరైనా. సో గరం భోజనం అని గుర్తుపెట్టుకుంటే బోనం అంటే ఏంటి? బోనం అంటే భోజనం అని అర్థం. ఇక్కడ గరం భోజనం అంటే గరం అనగానే పేరులోనుంది గరగ. గరం అంటే గరగ. గరం అంటే గరగ. నెక్స్ట్ బోనం అంటే ఇక్కడ భోజనం అంటే బోనం. ఓకేనా? భోజనం అంటే బోనం. గరం భోజనం అని సింపుల్గా గుర్తుపెట్టుకుంటే బోనాల సందర్భంగా గరగ నృత్యాన్ని ప్రదర్శిస్తారని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కప్పతల్లి నృత్యం. కప్పతల్లి నృత్యం. ఇక చూడండి ఇమేజ్లో తప్పెటను ఛాతి పైన ఉంచుకొని మరి ఇలా డోలు వాయిస్తూ ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుంది. చూడండి, కప్పతల్లి. ఈ నృత్యంలో తప్పెటను ఇక్కడ చూడండి, తప్పెటను ఛాతిపై పెట్టుకొని వాయిస్తూ ఉంటారు. ఓకేనా? డోలు. నెక్స్ట్ ఈ నృత్యం లేదా గీతంలో తప్పెటలతో కలిపి ప్రదర్శన చేసే ప్రాచీన కళా నృత్య రూపకమే కప్పతల్లి. ఓకేనా? మరి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? తప్పెట అని గుర్తుండాలి. కప్పతల్లి నృత్యం అని అనగానే తప్పెట అని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ కప్ప తప్పెట, కప్ప తప్పే. పాతోటి ఇక్కడ స్ట్రెస్ చేస్తే రెండు పదాలలో పా అని వస్తుంది. కప్ప తప్పే. సిమిలర్ రైమింగ్ వర్డ్స్ కప్పెట తప్పెట అని గుర్తుపెట్టుకోండి. కప్పతల్లి అని ఈజీగా గుర్తుంటుంది. కప్పతల్లి తప్పెట ఛాతిపై పెట్టుకొని వాయించడం జరుగుతుంది ఈ నృత్యానికి సంబంధించి. ఇలా ఈజీగా లింక్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ పేరణి శివతాండవం. ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్ బిట్టే. ఈ పేరణి శివతాండవం సంబంధించి ఎగ్జామ్లో ఎక్కువగా ఎలాంటి బిట్ అడుగుతాడంటే ఈ పేరణి శివతాండవం నృత్య కళారూపాన్ని అభివృద్ధి చేసిన వారు ఎవరు అని చెప్పేసి అంటారు. నటరాజ రామకృష్ణ సంబంధించి ఎక్కువ బిట్ అడుగుతారు. ఈ పేరణి శివతాండవం కళారూపాన్ని అభివృద్ధి చేసిన వారు నటరాజ రామకృష్ణ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. వరంగల్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కళారూపాన్ని నటరాజ రామకృష్ణ అభివృద్ధి చేయడం జరిగింది. ఈ పేరు ఇంపార్టెంట్. ఓకేనా? పేరెంట్ శివతాండవం అనగానే నటరాజ రామకృష్ణ అనేది మనకు స్ట్రైక్ కావాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎక్కువ ప్రీవియస్ బిట్ ఇది. ఇందులో శివుడిని ఆరాధ్య దైవంగా భావించి నటరాజ విగ్రహం ముందు కానీ శివాలయాల్లో కానీ ఈ ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్యం ఇది. సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్య కళారూపమే పేరణి శివతాండవం కళారూపం. ఓకే. ఇక్కడ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర అధికారిక నృత్యం ఏంటి? పేరణి శివతాండవం. ఇది తెలంగాణ రాష్ట్ర అధికారిక నృత్యం. దీన్ని యుద్ధ వీరుల నృత్యంగా కూడా పేర్కొంటారు. ఇంతకుముందు చెప్పాను కదా, సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు ఆవేశంతో ప్రదర్శించే నృత్య కళారూపమే పేరణి శివతాండవం. మరి ఈ నృత్యాన్ని ఎవరు అభివృద్ధి చేశారని చెప్పాను? నటరాజ రామకృష్ణ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? పేరణి శివతాండవం. శివతాండవం. శివ అన్న నటరాజుడు అన్న ఇద్దరు ఒకటే కదా. శివుడు అన్న నటరాజుడు అన్న ఒకటే. ఓకేనా? ఇక్కడ చూడండి, శివతాండవం శివ, నటరాజుడు అన్న శివుడే. ఓకేనా? శివుడు అన్న నటరాజుడు అన్న ఒక్కటే. శివుడికి మరో పేరే నటరాజు. ఓకేనా? నటరాజు. ఇక్కడ నటరాజ రామకృష్ణ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. శివతాండవం అనగానే నటరాజ రామకృష్ణ సేమ్ పేరు. నెక్స్ట్ తోటీల నృత్యం. తోటీల నృత్యం దీనికి సంబంధించి మరి తోటి నృత్యం సంబంధించి ఇక్కడ ఇమేజ్ చూడండి. ఇమేజ్ గుర్తున్నప్పుడు మీకు గుర్తుంటుంది. పెళ్లిళ్ళ సమయాల్లో తోటి మహిళలు అందరూ ఇక్కడ చేతులు కలుపుకొని ఇక్కడ చూడండి. పెళ్లిళ్ళ సందర్భంగా తోటి మహిళలు చేతులు కలిపి జారే నృత్యం చేస్తారు. ఈ నృత్యాన్ని ఏమంటారు? చేతులు కలిపి చేసే నృత్యాన్ని జారే నృత్యం అంటారు. జారే నృత్యం మహిళలు చేసే నృత్యం. మరి ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి చేసే నృత్యాన్ని ఏమంటారు? ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి చేసే నృత్యాన్ని గెరా నృత్యం అంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి చేసే నృత్యాన్ని గెరా అంటారు. గెరా నృత్యం అంటారు. ఓన్లీ తోటి మహిళలు చేసే నృత్యాన్ని జారే నృత్యం అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి.
మహిళలు చేస్తే జారే నృత్యం, ఇద్దరు స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి చేసే నృత్యాన్ని గెరా నృత్యం అని అంటారు, గెరా నృత్యం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? తోటి నృత్యం, ఒకరితోటి మరొకరు కలిసి నృత్యం చేస్తారు అని చెప్పేసి గుర్తుపెట్టుకో. ఒకరితోటి మరి ఒకరు, సో ఇక్కడ తోటి, ఇక తోటి నృత్యం సంబంధించి ఒకరితోటి మరొకరు కలిసి నృత్యం చేస్తున్నారు కదా, సో ఒకరితోటి మరి ఒకరు కలిసి నృత్యం చేస్తారని గుర్తుపెట్టుకుంటే దీంట్లోనే మనం మొత్తం అర్థం వస్తుంది. కొండరెడ్ల మామిడి కొత్త నృత్యం, కొండరెడ్ల మామిడి కొత్త నృత్యం. ఓకే, దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులను కొండరెడ్లు అంటారు. ఫస్ట్ అసలు కొండరెడ్లు అంటే ఎవరని చెప్పేసి అంటే ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులను కొండరెడ్లు అని చెప్పేసి అంటారు. ఈ ప్రాంతంలో మామిడి పంట, ఈ పేరులోనే ఉంది కదా కొండరెడ్ల మామిడి కొత్త నృత్యం అంటే ఈ ప్రాంతంలో, ఈ ఖమ్మం ప్రాంతంలో మామిడి పంట చేతికి వచ్చే ముందు చేసే పండుగ. మామిడి పంట చేతికి వచ్చినప్పుడు చేసే పండుగనే కొండరెడ్లు చేస్తారు కాబట్టి, కొండరెడ్లు చేసే నృత్యం కాబట్టి కొండరెడ్ల మామిడి కొత్త. ఓకేనా, మొత్తం ఒక పేరు గుర్తుంటే ఈ నృత్యం సంబంధించి పేరులోనే మొత్తం మ్యాటర్ ఉంది. కొండరెడ్లు నిర్వహిస్తారు, మామిడి పంట, కొత్త మామిడి పంట చేతికి వచ్చినప్పుడు ఈ నృత్యం అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ కొండ దేవతను కొలుస్తూ సామూహిక నృత్యం అనేది అందరు కలిసి నృత్యం అనేది చేయడం జరుగుతుంది. కొండ దేవతను కొలుస్తూ సామూహిక నృత్యం అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, పేరులోనే ఉంది, ఈ ఇమేజ్ గుర్తున్నాడు మీకు ప్రతి ఒక్కరు గుర్తుంటుంది. దీనికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలి? మరి ఖమ్మం సంబంధించి పేరులోనే ఉంది, కొండరెడ్లు అనేది ఎక్కడ అని చెప్పేసి అయితే లేదు, పేర్లు ఖమ్మం అని చెప్పేసి మాత్రం రాలేదు. ఇక్కడ కొండరెడ్లు నిర్వహిస్తారు, కొత్త మామిడి పంట అనేది చేతికి వచ్చినప్పుడు నిర్వహిస్తారు, అంతుంది. కానీ జిల్లా అనేది ఇంపార్టెంట్, ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొండరెడ్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మరి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? కొత్త మామిడి చేతికి వచ్చినప్పుడు చేస్తారని చెప్పేసి ఇక్కడ నృత్యం అనేది నిర్వహిస్తారని చెప్పేసి చెప్పారు. ట్రిక్ వచ్చేసి కొత్త మామిడి కమ్మగా ఉంటుంది. కొత్తగా వచ్చిన అప్పుడే మామిడి పండు కమ్మగా ఉంటుంది. ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే కమ్మగా ఉంటుంది, మామిడి కమ్మగా ఉంటుంది అంటే ఖమ్మం అంటే ఖమ్మం జిల్లాకు చెందిన కొండరెడ్లకు సంబంధించి ఈజీగా మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మీ 10 వరకు మీకు ట్రిక్స్ తోటే చెప్పడం జరిగింది. ఇంకా మిస్లీనియస్ ఉంటాయి, చూడండి ఒకసారి, వాటికి సంబంధించి ఇంపార్టెంట్ ఉంటాయి. కుర్రు నృత్యానికి సంబంధించి ఎవరు చేస్తారు ఈ నృత్యం అనేది? వరంగల్ జిల్లాలోని కోయ పురుషులు చేసే నృత్యం. వరంగల్ జిల్లాలో ఉన్న కోయవారు చేసే నృత్యాన్ని కుర్రు నృత్యం అని చెప్పేసి అంటారు. మరి ఎప్పుడు ప్రదర్శిస్తారు ఈ నృత్యాన్ని అంటే సమ్మక్క సారలమ్మ జాతరలోనే ప్రదర్శిస్తారు ఈ కుర్రు నృత్యాన్ని కూడా. కుర్రు నృత్యం వరంగల్ జిల్లాలోని కోయ తెగవారు చేసే నృత్యం. నెక్స్ట్ ఎప్పుడు ప్రదర్శిస్తారు? సమ్మక్క సారలమ్మ జాతరలో ప్రదర్శిస్తారు. ఓకేనా, ఇక్కడ ఈ ఇమేజ్ చూడండి. ఈ ప్రదర్శన రూపం ఏంటి అంటే కోయ తెగవారు ఈ నెత్తిన ఈకలు ధరించుకొని, ఈకలు పెట్టుకొని, చేతిలో ఈ బల్లెం కవచం పట్టుకొని, చేతిలో కత్తిని పట్టుకొని ఈ నృత్యాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ గజ్జలు పెట్టుకొని ఈ ఇమేజ్లో ఏది ఉందో అదే పాయింట్ ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. కోయ తెగ పురుషులు ప్రత్యేక వేషధారణ, తలపైన ఈకలు అలంకరణలతో, చేతిలో కత్తి కవచం ధరించి, ఇక్కడ బల్లెం కవచం ధరించి ఉత్సాహంగా ఈ కుర్రు నృత్యాన్ని ప్రదర్శిస్తారు. ఓకేనా, అందుకే ప్రతి ఒక్క దానికి నేను ఇమేజ్ అనేది ఎందుకు పెట్టానంటే ఇమేజ్ గుర్తున్నా కూడా ఎగ్జామ్లో మన పాయింట్ అనేది ఈజీగా గుర్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి లంబాడి నృత్యం సంబంధించి మరి ఎవరు చేస్తారు? పేరులోనే ఉంది లంబాడి నృత్యం అంటే లంబాడి మహిళలు చేస్తారు. లంబాడి మహిళలు మరియు లంబాడి పురుషులు ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. నెక్స్ట్ మరి లంబాడి నృత్యాన్ని ఎప్పుడు ప్రదర్శించడం జరుగుతుంది? వరి నాట్లు, ఈ కోతలు వీటికి సంబంధించి, లేదంటే ఇతర వ్యవసాయ పనుల సమయంలో, హోలీ పండుగలో స్త్రీలు వలయాకరణలో తిరుగుతూ ఈ ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది. వరి నాట్లు, కోతలు ఇవి చేతికి వచ్చే సమయంలో కానీ హోలీ సమయంలో వలయాకరంలో తిరుగుతూ ఈ ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా, పురుషులు మరియు మహిళలు కలిసి చేసే నృత్యం లంబాడి నృత్యం. మరి ఏ వాయిద్యాలతో చేస్తారు? డోలక్, కంజరి, తాళాల వంటి వాయిద్యాలతో ఈ నృత్యాలు అనేది చేయడం జరుగుతుంది. ప్రదర్శన విశేషాలు: రంగురంగుల దుస్తులు, ఇక్కడ రంగురంగుల దుస్తులు చూడండి, రంగురంగుల దుస్తులు, వెండి ఆభరణాలు, ఈ వెండి ఆభరణాలు ధరించి వలయాకారంలో చేతులు కలుపుకొని ఆనందంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. వలయాకారంలో చేతులు అనేది ఒక్కొక్కరు చేతులు పట్టుకొని ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుంది. లంబాడి తెగ చెందిన పురుషులు, స్త్రీలు లంబాడి నృత్యం. నెక్స్ట్ బీరప్ప డొల్లలు సంబంధించి కురుమలు ప్రదర్శించే నృత్యం.
ఈ బీరప్ప డొల్లలు అనేది ఎవరి నృత్యం? కురుమలకు సంబంధించిన నృత్యం, కురుమలు ప్రదర్శించే నృత్యం. మరి ఎప్పుడు చేస్తారు? గ్రామోత్సవాలు, పండుగలు, పెళ్లిళ్ళు మరియు ఇతర శుభ సందర్భాలలో ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుంది. మరి వీటి ప్రత్యేకత వచ్చేసి డప్పులు మోగిస్తూ కురుమలు ఉత్సాహంగా ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒగ్గుడోలు సంబంధించి ఒగ్గుడోలు తెలంగాణలో ఒగ్గువారు పేర్లోనే ఉంది. ఒగ్గువారు చేసే నృత్యం ఒగ్గుడోలు. ఓకే, ఎప్పుడు చేస్తారు? మల్లన్న జాతరలు, బోనాలు, గ్రామ దేవతల ఉత్సవాలలో ఈ ఒగ్గుడోలు అనేది చేయడం జరుగుతుంది. చూడండి ఇమేజ్లో ఒగ్గుడోలు సంబంధించి ప్రదర్శన రూపం. ప్రత్యేకత ఒగ్గు కథ పాటలతో కూడిన నృత్యం. ఒగ్గు కథ పాట పాడుతూ ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది ఒగ్గుడోలుకు సంబంధించి. ఇందులో డప్పులు కొడుతూ గజ్జల నాదంతో ఈ ఉత్సవాన్ని సంబరంగా జరుపుకుంటారు. కత్తుల నృత్యం సంబంధించి వీరప్ప ఉత్సవాలలో శుద్ధాండవ నృత్యం చేసేదాన్ని కత్తుల నృత్యం అని చెప్పేసి అంటారు. వీరప్ప ఉత్సవాల్లో చేసే శుద్ధాండవ నృత్యాన్ని కత్తుల నృత్యం అని చెప్పేసి అంటారు. ఎప్పుడు చేస్తారు? వీరప్ప స్వామి ఉత్సవాలు మరియు జాతరల సమయంలో లేదంటే ప్రత్యేక సందర్భాలలో ఈ కత్తుల నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. చేతిలో కత్తి పట్టుకొని చేసే నృత్యం. ఓకే, నెక్స్ట్ జోగువారి నృత్యం. ఇక్కడ చూడండి ఇమేజ్ చూడండి. ఇక్కడ ఇమేజ్లో ఏం కనిపిస్తుంది? శవాన్ని తీసుకెళ్తున్నారు. ఇక్కడ చూడండి. ఇప్పుడు పంచకములకు చెందిన వారు శవాలను స్నానవాటికకు తీసుకెళ్లేటప్పుడు ఒక పద్ధతిలో చేసే ప్రత్యేక నృత్యం. ఇక్కడ శవాన్ని తీసుకెళ్తున్నారు కదా, శవాన్ని తీసుకెళ్లేటప్పుడు చేసే ప్రత్యేక నృత్యం. ఏ నృత్యం? జోగువారి నృత్యం. ఓకేనా? అందుకే ఇమేజ్ చూసినా కూడా మనకు గుర్తొస్తుంది. జోగువారి నృత్యం సంబంధించి శవాన్ని తీసుకెళ్లేటప్పుడు చేసే నృత్యం, ప్రత్యేక నృత్యం, ఒక పద్ధతిలో చేసే ప్రత్యేక నృత్యం. ఎప్పుడు చేస్తారు? శవాలను స్నానవాటికకు తీసుకెళ్లేటప్పుడు చేయిస్తారు. ఎవరు చేస్తారు? పంచకములకు చెందిన వారు ఆచార సాంప్రదాయంగా చేసే నృత్యం. ఆచారం ఇది. పంచకములకు చెందిన తెగవారు చేసే ఆచార నృత్యం ఇది. ఓకేనా? జోగువారి నృత్యం. నెక్స్ట్ వచ్చేసి ఉరుముల నృత్యం. ఎప్పుడు చేస్తారు? ఎవరు చేస్తారు? గంగమ్మ దేవతకు పాటలు పాడుతూ చేసే నృత్యం. మరి ఎప్పుడు చేస్తారు? గంగమ్మ జాతరలు బోనాల సందర్భంగా చేస్తారు. ఉరుముల నృత్యం గంగమ్మ జాతర సమయంలో ప్రదర్శించే నృత్య కళారూపం. మరి దీనికి ఉరుముల నృత్యం అని పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ ఇమేజ్లో చూడండి. ఈ డప్పులు వాయిస్తే, పెద్ద డప్పులు వాయిస్తే ఉరుముల లాగా శబ్దం వస్తున్నందున దానికి ఉరుముల నృత్యం అని చెప్పేసి పేరు రావడం జరిగింది. ఈ డప్పు శబ్దం అనేది ఉరుముల మాదిరిగా ఉండడం వల్ల ఈ పేరు అనేది రావడం జరిగింది, ఉరుముల నృత్యం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రేలాట నృత్యం సంబంధించి ఎవరు చేస్తారు? మరి ఈ రేలాట నృత్యం సంబంధించి కోయ తెగవారు. ఎక్కడ? భద్రాచలంలోని మన్యం ప్రాంతంలో నివసించే కోయ తెగ గిరిజన స్త్రీలు చేసే నృత్యం. భద్రాచలంలోని మన్యం ప్రాంతంలో నివసించే గిరిజన స్త్రీలు చేసే నృత్యం రేలాట నృత్యం. ఇక్కడ చూడండి, గిరిజన స్త్రీలు చేసే నృత్యం. ఎప్పుడు చేస్తారు? రేలా చెట్టు కింద సాంప్రదాయ సందర్భాలలో, పండుగలు లేదా ఉత్సవాల సమయాలలో ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుంది. రేలా చెట్టు కింద పండుగలు, ఉత్సవాల సందర్భంగా ఈ మహిళలు భద్రాచలంలోని మన్యం ప్రాంతంలో కోయ తెగకు చెందిన మహిళలు ఈ నృత్యాన్ని చేయడం జరుగుతుంది. రేలాట నృత్యం సంబంధించి రేలా చెట్టును పవిత్రతను నమ్మి దాని కింద సమూహంగా చుట్లు తిరుగుతూ నృత్యం అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మయూరి నృత్యం సంబంధించి ఇది ఎక్కడ? ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని కోండు తెగవారు చేసే నృత్యం. కోండు తెగవారు చేసే నృత్యం. ఖమ్మం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కోండు తెగవారు చేసే నృత్యం. ఈ నృత్యంలో ఇక్కడ చూడండి ఇమేజ్లో తలపైన నెమలీకలు కొమ్ములు ధరించున్నాయి. తలైకన నెమలీకలు ఉన్నాయి, అదేవిధంగా కొమ్ములు ధరించున్నాయి. తలకు కొమ్ములను ధరించి నెమలి ఈకలతో, ఇక్కడ చూడండి, తలకు కొమ్ములను ధరించి నెమలి ఈకలతో తలపాగాతో ఈ మయూరి వలె అలంకరించుకొని నృత్యాన్ని చేయడం జరుగుతుంది. మయూరి అంటే ఏంటి? నెమలే కదా. ఓకేనా? సో ఇలా అలంకరించుకొని చేసే నృత్యాన్ని మయూరి నృత్యం అని చెప్పేసి అంటారు. ఓకేనా? నెమలికలు ధరిస్తారు, దానిపైన కొమ్ములు ఉంటాయి తలపాగా పైన. ఓకే, నెక్స్ట్ చెంచు నృత్య నాటకం. పేరులోనే ఉంది. ఇక్కడ చెంచు అంటే చెంచు తెగకు చెందిన వారు చేసే నృత్యం. ఎవరు చేస్తారు?
చెంచులు చేసే నృత్యాన్ని చెంచు నృత్యం అని అంటారు. మరి ఎప్పుడు చేస్తారు? మ్యాక్సిమం ఎప్పుడు చేస్తారు? ఉత్సవాల పండుగ సందర్భాలనే చేస్తారు దీనికి సంబంధించి. ఓకేనా? ఎవరు చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఉత్సవాలు, పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ప్రదర్శిస్తారు. ప్రత్యేకతలు ప్రత్యేకతలు కూడా ఆడతారు. ఓకేనా? నెమలి నృత్యం చేస్తారు. ఇందులో నెమలి నృత్యం చేస్తారు. ఇక్కడ నెమలి చూడండి, ఇమేజ్లో నెమలి ఉందా? నెమలి నృత్యం నెమలిలాగా ధరించి ఉన్నదా? నెమలి నృత్యం చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏముంది ఇమేజ్లో? నల్లముఖ కోతి, నల్ల ముఖం. ఓకేనా? నల్ల ముఖం ఉన్న కోతి, నల్లముఖ కోతి నృత్యాలు కూడా చేయడం జరుగుతుంది. నల్ల ముఖం ధరించిన కోతి నృత్యాలు కూడా ధరించడం జరుగుతుంది. అదేవిధంగా నెమలి నృత్యాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ ఇమేజ్ గుర్తున్నాడు, ప్రతి ఒక్క పాయింట్ గుర్తున్నట్టు. మరి ఎవరు చేస్తారు? చెంచు నృత్యం, పేరులో ఉంది చెంచులు చేసే నృత్యం. ఓకే. నెక్స్ట్ దండోరియా నృత్యం. దండోరియా నృత్యం. దండోరియా అంటే ఏంటి? దండోరా అంటే డప్పు కొట్టడమే కదా. ఇక్కడ డప్పు కొట్టడం చూడండి, డప్పు, దండోరా కొడుతున్నారు అంటారు కదా, డప్పు. సో ఇక్కడ దండోరా అంటే డప్పు అని అర్థం. ఓకేనా? ఎప్పుడు ఉత్సవాల పండుగల సందర్భంగా ప్రత్యేకంగా ప్రదర్శించడం జరుగుతుంది. ఓకేనా? ఇది కామన్ పాయింట్. ఎప్పుడు ప్రదర్శిస్తారు? ఉత్సవాల సందర్భంగా ప్రదర్శిస్తారు. ఎవరు చేస్తారు? గోండు తెగకు చెందిన వారు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు. దండోరా నృత్యానికి సంబంధించి దండోరియా నృత్యం. ఓకేనా? నెక్స్ట్ చిందు భాగవతం. మరి చిందు భాగవతం అంటే ఏంటి? చిందు అంటే అర్థం అడుగు. ఓకేనా? చిందు అంటే అర్థం అడుగు అని అర్థం. జానపద వాతావరణంలో రంగురంగుల దుస్తులు ధరించి మొహాలకు రంగులు పూసుకొని, ప్రతి ఒక్కరు మొహాలకు రంగులు ఉన్నాయి కదా, ముఖాలకు రంగులు పూసుకొని రంగురంగుల దుస్తులు ధరించి జానపద కళాకారులు ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఇమేజ్ గుర్తున్నా కూడా ఈ పాయింట్ గుర్తుంటుంది. దీని ప్రత్యేకతలు ఎప్పుడు మరి జాంబ పురాణం సంబంధించి ఇందులో ముఖ్యమైనది. జాంబ పురాణం అనేది ప్రదర్శన అనేది చేయడం జరుగుతుంది చిందు భాగవతంలో భాగంగా. నెక్స్ట్ అదేవిధంగా పౌరాణికాలకు సంబంధించి కానీ ఇతిహాసాలకు సంబంధించి కానీ కథల రూపంలో ఈ నృత్యాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. పౌరాణిక ఇతిహాసాల కథలను కూడా ఈ నృత్య రూపకంగా భాగంగా దీన్ని ప్రదర్శించడం జరుగుతుంది. ఓకే. చిందు భాగవతం సంబంధించి. మరి చిందు భాగవతం సంబంధించి ఫేమస్ ఎవరు? చిందు ఎల్లమ్మ గురించి చదువుకోవాలి. చిందు భాగవతంలో ఎల్లమ్మ పాత్ర అనేది ఫేమస్. ఓకేనా? చిందు ఎల్లమ్మ దీని పేరు పొందింది ఈ పాత్ర అనేది. చిందు ఎల్లమ్మ అనేది చిందు భాగవతం అనగానే చిందు ఎల్లమ్మ అని పేరు గుర్తు రావాలి. పేరని శివతాండవం అంటే మనకు నటరాజ రామకృష్ణ ఎలా గుర్తొస్తుందో చిందు భాగవతం అనగానే చిందు ఎల్లమ్మ అని అలానే గుర్తు రావాలి. దీనిలో ప్రత్యేకత సాధించింది ఎవరు అంటే చిందు భాగవతంలో చిందు ఎల్లమ్మ. ఓకేనా? ఈ పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈమె అసలు పేరు ఏంటి? మరి చిందు ఎల్లమ్మకు సంబంధించి అసలు పేరు సరస్వతి. చిన్ననాటి నుండి యక్షగానం పట్ల ఆసక్తి కలిగి ఉన్నది చిందు ఎల్లమ్మ. ఓకేనా? చిందు ఎల్లమ్మ ఆసక్తి కలిగి ఉంది యక్షగానం పట్ల. నెక్స్ట్ స్త్రీ మరియు పురుష వేషధారణలో అద్భుతంగా నటించేవారు. రెండు చిందు ఎల్లమ్మ స్పెషాలిటీ ఏంటంటే స్త్రీ మరియు పురుష వేషధారణలో రెండిట్లలో అద్భుతంగా ప్రదర్శన చేసేది చిందు ఎల్లమ్మ. ఓకేనా? సో చిందు భాగవతం అంటే మనకు చిందు ఎల్లమ్మ గుర్తు రావాలంతే. పేరని శివతాండవం అంటే నటరాజ రామకృష్ణ గుర్తొచ్చిన మాదిరిగా. ఓకేనా? ఇలా మనం ప్రతి ఒక్కటి ఈ నృత్యాలకు సంబంధించి తెలంగాణ జానపద నృత్యాలు అనేది మీకు 100% చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. మ్యాక్సిమం మీకు కవర్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం పేపర్లో ఈ తెలంగాణ జానపద నృత్యాలకు సంబంధించి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడుగుతున్నారు. ఈ యొక్క వీడియో చూసినా కూడా దీనికి సంబంధించి మ్యాక్సిమం మీకు అన్నీ కవర్ అవుతాయి. ఓకేనా? మ్యాక్సిమం ఇందులో మీకు 90% ట్రిక్స్ ద్వారానే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పడం జరిగింది. రిమైనింగ్ మనకు కొన్ని మాత్రమే మ్యాక్సిమం పేర్లోనే ఉంటుంది, అలాంటివి మాత్రమే మీకు ట్రిక్స్ ద్వారా చెప్పలేదు. 100కి 90% వరకు ట్రిక్స్ ద్వారానే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీడియో నచ్చితే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకుని వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు ప్రతి ఒక్క టాపిక్ అనేది 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మీరు వీడియోస్ చూడండి, ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. మన యాప్ యొక్క ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. ఈ HOZGGV ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి.
ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా 100% యూస్ఫుల్గా ఉంటుంది. ర్యాపిడ్ రివిజన్ ద్వారా సిలబస్ అనేది తక్కువ సమయంలో కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఓకేనా? సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.